హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ రైతులకు గుడ్ న్యూస్ చెప్తూ మరొక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దేశంలోని అన్నదాతలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. ఇప్పటికే 21 విడతల డబ్బులను విజయవంతంగా అందుకున్న రైతులు ఇప్పుడు 22వ విడత కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. మార్చి నెలలో ఈ నిధులు విడుదలయ్యే అవకాశం ఉండడంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. మార్చిలో అన్నదాతల ఖాతాల్లోకి నగదు. పీఎం కిసాన్ పథకం నిబంధనల ప్రకారం ప్రతి 4 నెలలకు ఒకసారి 2000 రూపాయల చొప్పున ఏడాదికి 6000 రూపాయలు రైతులకు అందుతాయి. గత 21వ విడతను ప్రధాని నరేంద్ర మోడీ నవంబర్ 19, 2025న కోయంబత్తూరు వేదికగా విడుదల చేశారు. ఆ లెక్కన తదుపరి 4 నెలల కాలపరిమితి ముగిసే మార్చి 2026లో 22వ విడత నిధులు విడుదలయ్యేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా దాదాపు 9 కోట్ల మందికి పైగా రైతులకు లబ్ధి చేకూరింది. గత విడతలోనే 18,000 రూపాయల కోట్లను నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేశారు. పథకం ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు సుమారు 4 లక్షల కోట్లను కేంద్రం రైతుల సంక్షేమం కోసం ఖర్చు చేయడం గమనార్హం. 22వ విడత ప్రయోజనం పొందాలనుకునే రైతులు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రభుత్వం ఈకేవైసీని తప్పనిసరి చేసింది. మీ ఆధార్ కార్డును పీఎం కిసాన్ పోర్టల్తో లింక్ చేయాలి. భూమి రికార్డుల వెరిఫికేషన్ పూర్తయి ఉండాలి. ఒకవేళ కేవైసీ పూర్తి కాకపోతే మీ పేరు లబ్ధిదారుల జాబితాలో ఉన్న డబ్బులు జమ కావు. స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలని అంటే రైతులు తమ మొబైల్ నుంచే చెక్ చేసుకోవచ్చు. పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ను సందర్శించాలి. నో యువర్ స్టేటస్ ఆప్షన్పై క్లిక్ చేయాలి. మీ రిజిస్ట్రేషన్ నంబర్ లేదా మొబైల్ నంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వాలి. అక్కడ మీ ఈకేవైసీ ల్యాండ్ సీటింగ్ స్టేటస్ ఎస్ అని ఉందో లేదో సరి చూసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.